కేంద్రంలో రోడ్డు ఎప్పటి నుంచో జీవిస్తున్న ఈగను కూలుస్తామంటున్నారని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత గ్రామస్తులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న ఈగను ఉన్నఫలంగా ఖాళీ చేయాలని చెప్పడం బాధాకరమని ఆందోళన చేపట్టారు. వ్యక్తిని ప్రత్యామ్నాయంగా నష్టపరిహారం కానీ ఇళ్ల స్థలాలు కేటాయించి మా ఇళ్లను పగలగొట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది ఆందోళన చేస్తున్న గ్రామస్తుల వద్దకు చేరుకుని చర్చలు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం దీని గురించి పై అధికారులకు తెలుపుతామంటూ పోలీసులు బాధితులకు హామీ ఇచ్చారు. ఇక్కడ రోడ్లు ఏమి లేవన్న రోడ్డు ఉంది, మేము కొంచెం పగలగొట్టుకుంటా అంటున్నారు శివాయని పగలగొట్టుకోమని చెప్పాము. కానీ ఇప్పుడు ఏంటంటే రోడ్లు లేవు ఆకాశ శివ అని ఒక ఆయన కొట్టేశారని చెప్పి మొత్తం ఇల్లులని కొట్టేస్తా అంటున్నారు. ఒక్కరి వల్ల 210 ఇల్లులు పోతున్నాయి. ఎంఆర్ఓ అడిగితే సాయంత్రం మందలు చెప్తున్నాయి 6 గంటలకు టైం అయింది, మేము స్టే ఇప్పిస్తాను మీకు అన్నాడు. ఇప్పుడు ఎంఆర్ఓ వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సాయంత్రం నుంచి, అసలు ఇప్పుడు అడ్రస్ కూడా లేడు. నాయకులు చూస్తే ఒకరు కూడా సమాధానం వేయట్లేదు. ఎమ్మెల్యే చూస్తే స్విచ్ ఆఫ్ అని చెప్తున్నారు. మాకు ఇప్పుడు న్యాయం ఏంది? ఇప్పుడు 2 రోజుల ముందు చెప్పి ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి పోవాలి? మాకేంది పరిస్థితి? మాకు ఏమైనా ఇల్లు చూపించి వాళ్ళకి బొమ్మంటే పోతాము, లేదు ఖాళీ చేయమంటే ఎవరు ఖాళీ చేస్తారు చెప్పండి? ఇదేమన్నా ఆశామాష? ఏమైనా ఇల్లు బొమ్మల ఊరిని అటుపక్క ఇటు పక్క పెట్టి ఖాళీ చేయమని దానికి ఇది మాకు న్యాయం జరగాలన్నా. మాకు న్యాయం జరిగేదాకైతే ఏ బస్సు ఏది కలనేమో, మాకు న్యాయం అనేది జరిగేదా మేము ఒప్పుకోము. మాకు ఎందుకంటే ఇది మా కడుపు మంట, ఇది చెప్తున్నాం. మాకు దగ్గర నుంచి 200 ఇళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క మా ఇంటికి ఒకటి ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరిగితే మేము ఒప్పుకోము. ఎందుకంటే ఓళ్ళు కష్టపడింది ఇల్లుల మీద లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఇల్లులు అందరూ రేపు ఇల్లు మారితే వాళ్ళందరూ ఇళ్ళ మీదకి వస్తారు. వీళ్ళు ఉన్నటువంటి కూల్చిపోయినది ఎవరు ఇస్తారన్నా? కష్టపడి 15 ఏళ్ళు 40 వేలు వడ్డీలు కట్టుకొని చేసుకోవడానికి ఇదంతా చేసింది ఇదే మాకు ఇచ్చేదే. మేము గెలిపించుకున్న ప్రశాంతమ్మ మాకు చేసే న్యాయం ఇది. మాకు ఏదో చేయాలన్నా, మేము కష్టపడి గెలిపించాలంటే మాకు ఏదో చేయాలి కదా. ప్రజల కోసం చేసే అన్నారు, ఏం చేశారు మాకు ప్రజల కోసం? మేము అడిగిన ఒక ఇల్లు అవుతున్నాం, ఒక అడుగు వదిలితే సగం మంది బాగుపడతారు. రోడ్డులో ఏమి లేదంటే ఒక కొటేషన్ మార్చలేరు మా కోసం. ఆ మాత్రం కూడా చెబుతాం. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే మేము గెలిపించుకుని దేనికి? మాకు ఇదేనా చేసేది న్యాయం? ఎమ్మెల్యే తీసుకుని ఎమ్మెల్యే స్విచ్ ఆఫ్ అంట, ఫోన్ స్విచ్ ఆఫ్, ఎమ్మెల్యే అందుబాటులో లేదని చెప్తున్నాము. మేమేం చేయాలి? ఇప్పుడు ఎంఆర్ఓ చూస్తే మా తెలియదు, మేము కొట్టే ఎవరికైనా చెప్పుకోండి, ఇదైతే ఆగదు, ఇది మా ఇష్టం, మేము కొట్టాల్సిందే. వాళ్ళు వేసారు, మేము కొడతాం. మేము కూడా వేస్తాం. ఒక 10 కిషన్లు వేసుకుంటూ కొడతాం అంటారా? ఊరు మొత్తం వేస్తాం, ఊరు మొత్తం కొట్టుకొని వస్తారా? ఊరు ఏముండదు. ఇంకా కొటేషన్ వేసుకుంటే కొట్టుకుంటే పోతే ఏముంటుందన్నా? కొంచెం బాగు అనేది న్యాయం జరగాల. న్యాయం జరగకుండా ఏం జరగకుండా మొత్తం కొట్టుకొని అవుతాను. లక్షలు పెట్టిన ఇల్లులు అయ్యి ఏ ఊరిని ఆశామాష చిన్న గోడ కాదు గేడ కాదు పనుకుంటాం పంచ బయటికి వెళ్ళేదానికి లక్షలు కడుపు అంతా కట్టుకుని ఇల్లు పక్కన అవుతాండి ఎవరన్నా ఒప్పుకున్నా కూడా.